మాల శాత పట్టుకోని విద్యాను కదా గజాసూలము శాత పట్టుకుని డబల్గా పేరుని విద్యాను కదా చావల కదా సాంబశివ ఎండికొండ కైలాస పర్వతమందు విద్యాను కదమ్మా రాయి రాయి గరిగేటి వ్యాల రాజు రోడ్డు బసవన్న కాలు దూమి రంగ వేసేడు చామయ్య చావగాని చావ ఏగో చావన విద్యాను కదమ్మా 84 చివరి చేసుకు పద్యం వేసేటువంటి వాడు నీవు కదమ్మా సాంబశివ దావంటి పోయేటువంటి విద్యాను కదా ధరణి మీద పుట్టి అన్న నల్ల చీమ నుంచి విద్యాను కదమ్మా పద్యం వేసేటువంటి వాడు నీవు కదమ్మా కాలం పాలించేడు వాడు త్రిమోహ సంచారి నీవు అటువంటి విద్యాను కదమ్మా భూలోకమందు ధరణి బింద విద్యాన పాదము మోపినప్పుడు విద్యాన ఉత్తరాది దేశం ఉండాలి ఉత్తరాది దేశం ద్వారవారి భూములు ఉన్నాయి ద్వారవారి భూములు ఎందు విద్యాన శివగంగమాలమ్మ స్వామి విద్యాను కదా ధరణి బిందము చేయటువంటి జాముల విద్యాను కదా అక్కడ విద్యాను కదా నేను కొలువు తీరుతా ఉన్నాను కాలంత రూపం దాల్చుకోని విద్యాను కదా నాకు కాపలా గాయాలని విద్యాను శివగంగమాలమ్మ చెబుతా ఉందంట కదా సాంబశివునికి సాంబశివుడు విద్యాను కదా ఏకో సాముని విద్యాను కదా ఏకో దండం శాత పట్టుకోని విద్య ఎనిమిది కోపులోను 7,000 కాండ్యాలు ముసిద్దు కోపులోను 3,000 కాండ్యాలు కదా అటువంటి కాండ్యాలు విద్యాను కదమ్మా వేదనాలు ఎలా చదువుకోని విద్యాను పైన 7 జావలైతా ఉన్నాయి అటువంటి చావగాని చావల విద్యాను కదమ్మా ఏకో చావల విద్యాను పైన 7 జాములు కదమ్మా ఉత్తరాది దేశమందు విద్యాను కదా కాశీ విశ్వనాథుని అవతారం ఎత్తుకోని విద్యాను కదా పంచభూతాలు విద్యాను కదా 4 దిక్కుల విద్యాను కదమ్మా కాలరుద్ర రూపము దాల్చుకోని కాలభైరుడు అవతారం ఎత్తుతా ఉన్నాడు కాలభైరుడు అవతారం ఎత్తుకోని శివగంగమాలమ్మకు విద్యాను కదప్ప కావలు కాస్తా ఉన్నాడు 4 దిక్కుల విద్యాను కదప్ప సాంబశివ
పట్టడిసినట్టు కాదు చెప్పు